గుల్మార్గ్ అత్యంత అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి గుల్మార్గ్ అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. మంచు పడని సమయం అనగా మే జూన్లో కొండలు మొత్తం కూడా మనకి ఇలా ఉండదండి, మొత్తం రోడ్డుకి ఇరువైపులా కూడా పూలు ఉంటాయన్నమాట. అందుకని దీని పేరే కొండ పేరు గుల్మార్గ్ అని వచ్చింది. మరి విశేషాలు ఏంటి అనేది ఈ వీడియో మొత్తం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ ఏమేమి ఉన్నాయి మనకు ఈ వీడియో చూడకపోతే మనం ఏం మిస్ అవుతాం అనేది కూడా మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాలి. మరి రండి గుల్మార్గ్ని చూసేద్దాం. అక్కడ మంచు కొండల మీద ఇట్లా రైడ్ చేయొచ్చు. సోన్మార్గ్లో అయితే మనకి మంచు కొండ పైన రైడర్స్ వస్తారు. బట్ గుల్మార్గ్లో కింద 2-3 చోట్ల మాత్రం ఇలా ఐస్ మీద మనని తిప్పుతారనమాట. అది సో రైడర్స్ హెల్ప్తో మనం ఇదంతా చూడొచ్చు. మరి చూద్దాం రండి. గుల్మార్గ్ వెళ్ళే మార్గ మధ్యంలో సీసం ప్లాంట్స్ ఉన్నాయి, అంటే ఆవాల మొక్కలు. సో చాలా చక్కటి వాసన వస్తూ డిఫరెంట్గా ఉంది, స్మెల్ చాలా అందంగా ఉంది. అక్కడ దిగి మేము కొన్ని ఫోటోలు దిగాం. ఆంటీ ముందుకెళ్ళండి. శ్రీనగర్ నుంచి బయలుదేరుతూ ఉంటే మరి కొండ దగ్గరలోకి వెళ్ళాం. కొండ దగ్గరలోకి వెళ్ళే వరకు కూడా అక్కడ మంచు కొండలు ఉన్నాయని మనకి తెలీదు. యాక్చువల్గా నేను అన్నాను కదా, మే జూన్లో ఈ పక్కన కనపడే కొండలు మొత్తం పూలతో నిండిపోయి చాలా అందంగా ఉంటుంది. బట్ ఇది ఏప్రిల్ నెల. మేము టూలిప్స్ కోసం మెయిన్ ఈ ప్రోగ్రామ్, అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ప్రదేశం అందంగా ఉంటుంది. అలాగే ఏప్రిల్ నెలలో టులిప్ గార్డెన్ చుట్టానికి వీలవుతుందని మేము ఏప్రిల్లో ప్లాన్ చేసుకున్నాం. సో గుల్మార్గ్ యొక్క అందాన్ని కొంచెం మేము మిస్ అయ్యాం. ఆ పూలు అవన్నీ మొత్తము పూలే ఉంటాయంట. ఈ ప్రదేశం మొత్తం ఫ్లవర్సే ఉంటాయి. న్యాచురల్గా ప్రతి మే జూన్లో ఈ కొండలన్నిటిలోకి పూలు వస్తాయంట. మిగతా అప్పుడు మళ్ళీ మంచు కప్పబడి ఉంటుంది, మిగతా అప్పుడు ఎండిపోయి ఉంటాయి, ఇలా ఉంటుందంట. కానీ మొత్తం ఇలా కొండ వెళ్ళిన తర్వాత మంచు కొండలు మొదలయ్యాయండి. ఇంకెక్కడి నుంచి చూద్దాం రండి. నిజంగా అండి, కాశ్మీర్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అసలు ఉన్న టైం సరిపోవట్లేదు. నేను చెప్పాను కదా, శ్రీనగర్ నుంచి మనం గుల్మార్గ్ వెళ్ళాలన్నా, సోన్మార్గ్ వెళ్ళాలన్నా, ఏ ప్రదేశం వెళ్ళాలన్నా దాదాపుగా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతాం కాబట్టి 2-2.5 గంటలు సమయం పడుతుంది. ఇక మనం సాయంత్రం 5-6 గంటల లోపలే మళ్ళీ రిటర్న్ అవ్వాలి కాబట్టి, అన్నీ చూడాలి కాబట్టి మనకు అక్కడ దొరికే సమయం కేవలం 2-3 గంటలు మాత్రమే. మరి ఆ సమయంలో మనం ఇవన్నీ కూడా చక్కగా మనం వీక్షించాలి అంటే మనం చక్కగా టైం అనేది ప్లాన్ చేసుకోవాలి. సో మేము వెళ్ళగానే మంచు కొండల్ని చూడటానికి అంతా మనం నడవలేము కదా, కేబుల్ కార్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత బైక్స్ ఉంటాయి 4, దాన్ని ఏదో అంటారండి బైక్స్, నాకు గుర్తు రావట్లేదు. మరి కేబుల్ కార్ట్ అనేది 3 నెలల నుంచి బుక్ చేసుకోవాలి, లేదంటే టూర్ ఆపరేటర్ అలా బుక్ చేసిన వాళ్ళ దగ్గరే మనం అసలు టూర్ ప్యాకేజ్ తీసుకోవాలి. చాలామంది బ్లాక్ చేసి పెడతారు, బట్ మాకైతే దొరకలేదు. సో మేమేమనుకుంటున్నాం అంటే ఈ బైక్స్ అనేది బుక్ చేసుకున్నాము. డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ వెనుక ఒక సీటింగ్ ఉంటుంది, పిల్లల్ని అయితే 2 సేఫ్ సైడ్ కూర్చోబెట్టుకోవచ్చు. బట్ ఒక్కళ్ళనే వాళ్ళు చెప్పారు. సో మేము అవి మాట్లాడుకున్నాము. How do you feel on the bike, ma'am? Nice. Hi, ma'am. Hi.
हेलो नीचे जा रहे हैं, नीचे गिर गए तो कैसे? how do you feel on the ATV bike, ma'am, right here at Gulmarg? very nice, exciting. Exciting to leave from here, huh? You are going to make the whole round of Gulmarg on this bike. Yeah, I'm going. Okay. చిన్న రౌండ్ ఒకటి తిప్పుతారనమాట. ఒక 5 to 10 కిలోమీటర్సే ఉంటుంది. సో కొండ చుట్టూతా తిరుగుతారు. ఆ మార్గంలో వెళ్ళటం చాలా అందంగా ఉంటుంది. ఫస్ట్ ఇట్లా ఒక కొంచెం మంచి ఉండే చోట ఆపేశాడు. ఇక్కడ కొంతసేపు ఆడుకోమన్నాడు. తర్వాత ఇంకా మిగతా అన్ని తిప్పాడు. బాగుందండి రైడ్. మొత్తం మనము నడవలేం కాబట్టి చక్కగా సన్నటి మార్గాల నుంచి అలా వెళ్ళటం, మంచు కొండలలో ఇంచి చూడటం, ఆ గాలి తగులుతూ ఉంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. मेरा नाम हाँ बोलिए. अब्दुल रशीद खान, अच्छा, ये क्या है? कश्मीरी टाकी కాశ్మీరీ टाकी స్వీట్ టాపీ అంట. తినమ్మా శోభ, తిను. ఎంత ఎట్లా ఉంది? సూపర్ కదా. అచ్చా హై బాయ్ భయ్యా. हमको भी वैसा लेके जाओ, हमको भी ऐसा लेके जाओ. सफेद पहाड़ में अच्छा दिखता. सफेद नहीं है ना, खैबर वैली में रहता है. फिर बारिश से बर्फ निकलना स्टार्ट होता है. वो होता है बीजों को.
ఏప్రిల్ నెల ఈవెన్ మంచు ఉన్నా కూడా మనం ఆ స్నో కోట్స్ అవన్నీ వేసుకోవాల్సిన అవసరం అయితే పడలేదు. జస్ట్ ఏదైనా స్వెటర్ వేసుకున్నా సరిపోద్ది. మేమైతే అవి కూడా వేసుకోలేదు, జస్ట్ గ్లౌస్ అండ్ బూట్స్ వేసుకున్నాం ఐస్లోకి వెళ్ళి. బ్యూటిఫుల్ కాశ్మీర్. ఇలా వ్యాలీస్ కనపడుతూ చక్కగా పైన కొండలు కనపడుతూ మంచు మధ్యలో రైడ్ చేస్తూ చాలా చక్కటి గాలి వస్తూ ఫ్రెష్గా చాలా చక్కటి అనుభూతిని పొందాము. తర్వాత మంచు కొండల్లోకి ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ చుట్టూ అంతా చూపించేశాడు కదా, ఇప్పుడు బూట్స్ అవన్నీ తీసుకొని మంచు కొండల్లోకి ఎంట్రీ అండి. సో ఇక్కడ చక్కగా ఒకసారి దృశ్యాలు చూడండి మంచు కొండలు. ఇక మంచు కొండల్లోకి వెళ్ళాము. అక్కడ గ్లౌజెస్ మాత్రం కంపల్సరీ, ఐస్ పట్టుకోలేము. కొన్ని ఫొటోస్ అయ్యి మేము దిగాము. అవి ఇది బయలుదేరే ముందు బయలుదేరినాక ఇలా రకరకాలుగా మంచు కొండల్లో ఫొటోస్ ఇలా ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు బ్యూటిఫుల్ కాశ్మీర్ మంచు కొండల్లోకి ఎంటర్ అయ్యాము. చక్కగా మంచును మొత్తము ఆస్వాదిస్తూ అందరు హ్యాపీగా కొంతసేపు అక్కడ కొండల్లో గడిపాము. ఇదండి మరి గుల్మార్గ్ స్టోరీ. ఎలా ఉంది మీ కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. చాలా చక్కటి ప్రదేశం. ఒక్కసారన్నా మనం ఈ కాశ్మీర్ అనేది చూసి రావాలి. కానీ ఏ మాసంలో మనకి అనుకువగా ఉంటుంది ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకొని బుక్ చేసుకోండి. క్యా హై తావా కావా అంటే ఇది ఒక రకమైన టీ. ఇందులో నట్స్ అన్నీ వేసి కుంకుమ పువ్వు వేసి చేస్తారు. అక్కడ ఉన్న చలిగాలికి మంచు వాతావరణానికి ఒంట్లో వేడిగా ఉండటం కోసం కేవలం చలి అప్పుడు మాత్రమే ఇవి తాగుతారంట. సో ఇదండి మా గుల్మార్గ్ ప్రయాణం, మా వీడియో ఆన్ గుల్మార్గ్. ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.